అందరికీ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది టాపిక్ వచ్చేసి సేఫ్టీ సైన్స్ అండ్ సిగ్నల్స్. ఇది ఏ ట్రేడ్ అయినా ఉండొచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, నాన్ ఇంజనీరింగ్ కావచ్చు. ఒక ఇండస్ట్రీలో పోయి జాబ్ చేసేటప్పుడు ఈ సైన్స్ని ఏ విధంగా ఫాలో కావాలి, ఏ విధంగా మనం ఆ సైన్స్ని బట్టి అక్కడ ఏం దొరుకుతుందో మనకు తెలియజేయడం కోసం ఈ సైన్స్ సేఫ్టీ సైన్స్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది తీసుకురావడం జరిగింది. ఈ సేఫ్టీ సైన్స్ ప్రతి ఒక్క ట్రేడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అది ఏ కంపెనీ, ఐఓసీఎల్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, బిహెచ్సిఎల్ కావచ్చు, రైల్వే కావచ్చు, సింగరేణి కావచ్చు, ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినా కూడా మీకు సేఫ్టీ సైన్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ ని నేను స్పెషల్ గా మీకు ఎలాగైనా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ మీద నేను రీసెర్చ్ చేసి, అంటే వెబ్సైట్లలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లలో ఇండస్ట్రీలో వాడే సైన్స్ ఏమున్నాయని అన్ని రీసెర్చ్ చేసి ఎన్ని రకాల సైన్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఒక 30 స్లైడ్స్ తయారు చేసి ఈ క్లాస్ ని మీకు అందిస్తున్నాను. ఓకే, చూడండి. ఓకే, సేఫ్టీ సైన్స్ అండ్ సిగ్నల్స్. వాట్ ఇస్ ద సేఫ్టీ సైన్? సేఫ్టీ సైన్ అంటే సేఫ్టీ అండ్ ఆర్ మరియు లేదా హెల్త్ సైన్. A sign providing information or instructions about the safety or health at work by means of a sign code. ఒక సైన్ కోడ్ ద్వారా నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఏమంటాం? సేఫ్టీ సైన్ అంటాం. అది ఏది? కలర్ అండ్ ఇల్యూమినేటెడ్ సైన్ ఆర్ అకౌస్టిక్ సిగ్నల్ ఆర్ వర్బల్ కమ్యూనికేషన్ ఆర్ హ్యాండ్ సిగ్నల్స్. అంటే మీకు ఎన్ని రకాలుగా ఇస్తారంటే ఇక్కడ చూడండి, ఒక రకంగా కాదు, కలర్ ద్వారా అయినా సిగ్నల్ ఇవ్వచ్చు. ఇల్యూమినేటెడ్ సైన్ అంటే ఏదైనా బ్రైట్నెస్ లైట్ వేసి కూడా సైన్ చేయొచ్చు. లేదా అకౌస్టిక్ సిగ్నల్ అంటే ఏదైనా శబ్దాల ద్వారా నీకు సైన్ చేయొచ్చు. అలారం పెట్టి కూడా సిగ్నల్ ఇస్తారు కదా. ఫైర్ సేఫ్టీ గురించి చెప్పిన, ఫైర్ అలారామ్స్ ఉంటాయి. ఫైర్ అలారం ఉన్నప్పుడు ఏదైనా ఫైర్ జరిగితే అలారం అవుతుంది, దాన్ని బట్టి మనం సేఫ్ గా బయటికి వెళ్తామని చెప్తాం కదా. అట్లా తర్వాత వర్బల్ కమ్యూనికేషన్ ఆర్ హ్యాండ్ సిగ్నల్స్. హ్యాండ్ సిగ్నల్స్ అంటే ట్రాఫిక్ లో మీరు చూస్తూనే ఉంటారు, ఇట్టుకోండి లేదా ఆగండి, ఇట్లా సిగ్నల్స్ ఇస్తా ఉంటారు కదా. అట్లా హ్యాండ్ సిగ్నల్స్ కానీ, లేదా వర్బల్ కమ్యూనికేషన్ అంటే కొన్ని కోడ్స్ ఉంటాయి. స్టాప్ అంటే ఆగిపోవాలి, స్టార్ట్ అంటే స్టార్ట్ చేయాలి, ఎండ్ అంటే అయిపోయింది అని కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. అవన్నీ 1 by 1 మీకు ఇప్పుడు ఈ స్లైడ్ లో వస్తా ఉంటాయి. చూడండి 1 by 1 సైన్ గురించి 1 by 1. ఓకే, ప్రొహిబిటరీ సైన్స్. ఫస్ట్ ప్రొహిబిషన్ సైన్ అనొచ్చు, దాన్ని ప్రొహిబిటరీ సైన్ అనొచ్చు. ఓకేనా? ప్రొహిబిటరీ సైన్ చూడండి, రౌండ్ షేప్ లో ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ రౌండ్ షేప్ లో ఉంటుంది. దాని తర్వాత బ్లాక్ పిక్టోగ్రామ్. రౌండ్ షేప్ లో ఉందా? తర్వాత లోపల బ్లాక్ పిక్టోగ్రామ్. చూడండి ఈ సైన్ సింబల్ ఎట్లుంది? పిక్టోగ్రామ్ అంటే లోపల ఉండే సింబల్. ఆ సింబల్ ఎట్లున్నది? మన సింబల్ బ్లాక్ కలర్ లో ఉంది. ఈ వీటన్నిటి 1 by 1. దీని మీనింగ్ ఏంటి? నో స్మోకింగ్. దీని మీనింగ్ ఏంటి? స్మోకింగ్ అండ్ నేచురల్ ఫ్లేమ్స్ ఫార్బిడెన్. నో యాక్సెస్ ఫర్ పెడెస్ట్రియన్. ఇక్కడ ఏంటి సింబల్? ఎవరు నడుచుకుంటా రాకూడదు ఈ ఏరియాలో అని చెప్పే సింబల్. ఇది ముందుగానే మీకు చెప్తాను, ఈ ఏరియాలో ఎవరు పెడెస్ట్రియన్ నడిచి కాలు నడిచిన వచ్చేటప్పుడు ఈ ఏరియాలో రాకూడదు, ఈ ఏరియాలో స్మోక్ చేయకూడదు అని చెప్పేది ఇది. ఈ ఏరియాలో ఏది మంటలు మండించకూడదు అని చెప్పేది ఇది. తర్వాత ఇది డు నాట్ ఎక్స్క్యూజ్ వాటర్. వాటితోని ఇక్కడ మంటని ఆర్పరాదు అని చెప్పేది ఇది. నాట్ డ్రింకబుల్. ఇక్కడ అంటే మనకి ఇక్కడ ట్యాప్ ఉన్నది కానీ ఈ వాటర్ ని తాగకూడదు, తాగే వాటర్ కాఫీ అని చెప్పేది ఈ సింబల్. ప్రతి ఒక్క సింబల్ చూడండి 1 by 1 అని చెప్తున్నాం. నో యాక్సెస్ ఫర్ అనాథరైజ్డ్ పర్సన్. ఇక్కడ అనాథరైజ్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే లోపలికి రానికి అర్హత లేదు. ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీలో పనిచేసేటట్టు అయితేనే లోపలికి రావాలి. బయట మీకు సంబంధం లేదంటే లోపలికి రాకూడదు అని చెప్పేది ఇది. నో యాక్సెస్ ఫర్ అనాథరైజ్డ్ పర్సన్. నెక్స్ట్ నో యాక్సెస్ ఫర్ ఇండస్ట్రియల్ వెహికల్స్. ఏమైనా ఇలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే లోపల రావడానికి అర్హత లేదు అని చెప్పే సింబల్ ఇది. తర్వాత నాట్ టచ్. ఏమైనా అక్కడ ఆ ఏరియాలో ఏమైనా ఉంటే వీటిని టచ్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ ఏమైనా పవర్ లైన్స్ ఉన్నాయి అనుకో, టచ్ చేస్తే షాక్ ఉంటుంది. అట్లాంటి కేసులలో ఈ సింబల్స్ పెట్టి నాట్ టచ్ అనేది మీనింగ్. ఇట్లాంటి సింబల్ మీకు ఎగ్జామ్ లో ఇచ్చి ఇది దేని అనేది 4 ఆప్షన్స్ ఇస్తాడు. 1, 2, 3, 4 ఇస్తాడు. ఈ సింబల్ ఇస్తాడు. ఏం పెట్టాలి? నాట్ టచ్ అనేది పెట్టాలి. ఒక సింబల్ కి ఒక మీనింగ్ ఉంది. ఆ సింబల్ ఇచ్చి మీకు మీనింగ్ అడగవచ్చు, లేదా మీనింగ్ ఇచ్చి దానికి సింబల్ ఏదని 4 సింబల్ అడగవచ్చు ఎగ్జామ్ లో. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి? ఇప్పుడు ప్రొహిబిషనరీ సైన్స్. చూడండి ప్రొహిబిటరీ సైన్స్ లో 1 by 1 మొత్తం చెప్పినాం. దీనికి ఇప్పుడు చూడండి బ్లాక్ పిక్టోగ్రామ్ అండ్ వైట్ డయాగ్రామ్. వెనకాల వైట్ డయాగ్రామ్ ఉంటుంది, మధ్యలో బ్లాక్ పిక్టోగ్రామ్ అంటే డయాగ్రామ్. ఏదైతే వాడు నో స్మోకింగ్ సిగరెట్ సింబల్ పెట్టింది కదా, నో స్మోకింగ్ అనేది బ్లాక్ కలర్ లో ఇస్తాడు, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంటుంది. తర్వాత ద రెడ్ పార్ట్ టేక్ అప్ టు అట్లీస్ట్ 35% ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది సైన్. ఈ రెడ్ పార్ట్ ఏదైతే ఉందో సర్కిల్ ప్లస్ ఈ లైన్, ఇది 35% కవర్ చేసి ఉండాలి ఆ డయాగ్రామ్ అని మనకు రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చెప్పబడుతుంది. కాబట్టి మనం ఈ గైడ్ లైన్స్, ఈ 2 గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా తయారు చేసింది ఈ సింబల్స్. ఏ సింబల్స్? ప్రొహిబిటరీ సైన్స్. ప్రొహిబిటరీ సైన్స్ రౌండ్ షేప్ లో ఉంటుంది, రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది, అది 35% కవర్ అయి ఉంటుంది. సారీ, రెడ్ కలర్ సర్కిల్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది, పిక్టోగ్రామ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది. పిక్టోగ్రామ్ అంటే మనం చెప్పబోతున్న సైన్ ఏదైతే ఉందో అది పిక్టోగ్రామ్ అంటాం. అది సింబల్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రొహిబిటరీ సైన్స్ కంప్లీట్ గా అయిపోయింది. నెక్స్ట్ చూడండి వార్నింగ్ సైన్స్. వార్నింగ్ సైన్స్ వచ్చేసి ట్రయాంగులర్ షేప్ లో ఉంటాయి. ప్రొహిబిటరీ సైన్స్ సర్కిల్ షేప్ లో ఉన్నాయి, రౌండ్ షేప్ లో ఉంటాయి. ఇవి వార్నింగ్ సైన్స్
ట్రయాంగులర్ షేప్ లో ఉంటాయి. చూడండి దీంట్లో ఒకటి ఇది ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది, రెండు బ్లాక్ పిక్టోగ్రామ్ అని ఎల్లో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఎడ్జ్ మొత్తం ఎడ్జ్ బ్లాక్ కలర్ లో ఉన్నది, లోపల పిక్టోగ్రామ్ కూడా బ్లాక్ కలర్ లో ఉన్నది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉన్నది. వార్నింగ్ సైన్స్ వచ్చేసి ట్రయాంగులర్ షేప్ లో ఉన్నది. చూడండి ట్రయాంగులర్ షేప్ లో ఉన్నది, దాని బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ లో ఉన్నది, దాని ఎడ్జ్ వచ్చేసి బ్లాక్ వైట్ తో ఉంటుంది, మొత్తం బ్లాక్ తో ఉంటుంది, లోపల పిక్టోగ్రామ్ కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ 1 by 1 చూడండి వార్నింగ్ సైన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏం తెలియజేస్తాయి చూడండి 1 by 1. ఫస్ట్ది లేజర్ బీమ్, ఈ ఏరియాలో లేజర్ బీమ్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని వార్నింగ్ ఇచ్చేది ఏంటి ఈ సిగ్నల్. నెక్స్ట్ ఆక్సిడెంట్ మెటీరియల్, ఇక్కడ ఆక్సిడెంట్ మెటీరియల్ అంటే మండే స్వభావం ఉన్నాయి, ఈ మెటీరియల్స్ ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పేది ఇది. నాన్ అయనైజింగ్ రేడియేషన్, ఈ ఏరియాలో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాన్ అయనైజింగ్ రేడియేషన్ ఏరియా ఇది, జాగ్రత్తగా ఉండండి. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ఏరియాలో అయస్కాంతత్వ గుణం ఎక్కువ ఉంటుంది, అట్రాక్ట్ చేసుకునే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మ్యాగ్నెటిజం ఏరియా, ఇక్కడ మెటల్స్ ఏమైనా పడితే ఆ మెటల్స్ ని లాక్కునే గుణం ఉంటుంది అని చెప్పేది ఇది. తర్వాత అబ్స్టాకిల్స్ అంటే ఇది, నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు ఏదైనా రాయి లాంటిది ఉండడం, స్పీడ్ బ్రేకర్ ఉండడం, అబ్స్టాకిల్ ఏదైనా పోయేటప్పుడు నీకు అడ్డుగా వచ్చేది ఏమైనా ఉంటే ఇక్కడ అలాంటివి ఉన్నాయి, అబ్స్టాకిల్స్ ఉన్నాయని చెప్పేది ఈ సింబల్. ఇక్కడ పైకి కింద పడే అవకాశం ఉన్నది ఇక్కడ అని చెప్పేది ఈ సింబల్. తర్వాత బయోలాజికల్ రిస్క్, నువ్వు ఏరియాలో ఎంటర్ అయితే నీకు ఏమైనా బయోలాజికల్ రిస్క్ జరిగే ప్రమాదం ఉంది, నువ్వు ఏదైనా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది హెల్త్ పరంగా అని చెప్పేది బయోలాజికల్ రిస్క్. తర్వాత లో టెంపరేచర్, ఈ ఏరియాలో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేది ఇది. నెక్స్ట్ హార్మ్ఫుల్ ఆర్ ఇరిటేట్ మెటీరియల్, ఇక్కడ ప్రమాదం జరిగే మెటీరియల్స్ ఏమైనా ఉంటాయి లేదా నేను ఇరిటేట్ చేస్తుంది, నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు ఇరిటేట్ అవుతావు, అట్లాంటి మెటీరియల్స్ ఏమైనా ఉంటాయి అని చెప్పేసి సింబల్ ఏంటి ఇది. ఇప్పుడు చూడండి 1 by 1 అన్ని తెలుసుకున్నారు కదా. వార్నింగ్ సైన్స్ ఏ షేప్ లో ఉంటాయంటే గుర్తుపెట్టుకోవాల్సింది ట్రయాంగులర్ షేప్, ఇస్తా కంపల్సరీ అడిగే బిట్టు ఏ షేప్ ఉంటుంది, ప్రొహిబిటరీ సైన్ రౌండ్ షేప్ లో ఉంటాయి, వార్నింగ్ సైన్స్ ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి దాని బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంటుంది, పిక్టోగ్రామ్ ఏ కలర్ లో ఉంటుంది, దాని ఎడ్జింగ్ ఏ కలర్ లో ఉంటుంది అనేది మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మ్యాండేటరీ సైన్, ఇప్పుడు ఎన్ని అయిపోయింది మనకి 2 అయిపోయింది, ప్రొహిబిటరీ సైన్ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ వార్నింగ్ సైన్ అయిపోయింది, ఇప్పుడు మ్యాండేటరీ సైన్. చూడండి మ్యాండేటరీ సైన్ కూడా రౌండ్ షేప్ లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మ్యాండేటరీ సైన్ ఆల్సో రౌండ్ షేప్. తర్వాత వైట్ పిక్టోగ్రామ్ అండ్ బ్లూ బ్యాక్గ్రౌండ్, మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లూ ఉంది, పిక్టోగ్రామ్ ఏ కలర్ లో ఉంది, వైట్ కలర్ లో ఉంది. మనకి ఏదైతే వాడు చెప్పాలనుకుంటాడో ఫిగర్ ఆ డయాగ్రామ్ ఏ కలర్ లో ఉంది, దాని పిక్టోగ్రామ్ అంటారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని, ఆ పిక్టోగ్రామ్ వైట్ కలర్ లో ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లూ వచ్చేసి పిక్టోగ్రామ్ వైట్ కలర్ లో ఉంటే దాన్ని ఏమంటాం మ్యాండేటరీ సైన్ అంటాం. అది ఏ షేప్ లో ఉంది, రౌండ్ షేప్ లో ఉంది. ఇక్కడ చూడండి ద బ్లూ పార్ట్ టు టేక్ అప్ టు అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఏరియా, ఈ మ్యాండేటరీ సైన్ లో ఆ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది మినిమం 50% కవర్ చేసి ఉండాలి, మిగతా 50% పిక్టోగ్రామ్ డయాగ్రామ్ అది వేరే, బ్లూ బ్యాక్గ్రౌండ్ మాత్రం 50% కవర్ అయి ఉండాలి అని చెప్తాను. రౌండ్ షేప్ లో ఉంటది, పిక్టోగ్రామ్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంటది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటది, ఇది గుర్తు పెట్టుకోండి. ఆ బ్లూ కలర్ వచ్చేసి 50% కవర్ అయి ఉండాలి ఆ సైన్ లో. ఇది 1 by 1 చూడండి ఏం చెప్తుంది మనకి. ఐ ప్రొటెక్షన్ మస్ట్ బి వార్, అంటే నువ్వు ఐ ప్రొటెక్షన్ ఈ కళ్ళజోడు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ వాడాలి. ఏదైనా పని చేసేటప్పుడు ఈ సైన్ బోర్డు మీకు అక్కడ పెట్టిందంటే ఐ ప్రొటెక్షన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ సేఫ్టీ హెల్మెట్ మస్ట్ బి వార్, ఈ సింబల్ అక్కడ ఉంటే నువ్వు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. తర్వాత ఇయర్ ప్రొటెక్షన్ మస్ట్ బి వార్, ఇది ఇయర్ ప్రొటెక్షన్, ఇయర్ బఫ్స్ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ పెట్టుకుని ఉండాలి అని చెప్పే సైన్. నెక్స్ట్ రెస్పిరేటరీ ఎక్విప్మెంట్ మస్ట్ బి వార్, శ్వాసకోశ సంబంధమైన ప్రమాదాలు ఏం జరగకుండా కంపల్సరీ పెట్టుకునే రావాలి. కొన్ని ఇండస్ట్రీస్ ఎట్లుంటాయంటే డస్ట్ బాగా వస్తూ ఉంటాయి, లేదా కెమికల్ ఫార్మేషన్ జరిగి ఆ కెమికల్స్ ద్వారా మనకు ఊపిరితిత్తులు పాడే ప్రమాదం ఉంటుంది కాబట్టి అక్కడ ఇట్లాంటి సింబల్స్ పెట్టి ఉంచుతాడు, ఎందుకంటే నువ్వు మాస్క్ వేసుకుంటే లోపలికి రాకూడదు అని పెడతారు ఇట్లా. కాబట్టి మ్యాండేటరీ గా ఏం చేయాలి, మాస్క్ వేసుకుని లోపలికి వెళ్ళాలి. తర్వాత సేఫ్టీ బూట్స్ మస్ట్ బి వార్, సింబల్ ఉంటే అక్కడ సేఫ్టీ షూస్ వేసుకుని నువ్వు ఆ ఏరియాలో పని చేయాలి. తర్వాత సేఫ్టీ గ్లూవ్స్ మస్ట్ బి వార్, హ్యాండ్ గ్లూవ్స్ కంపల్సరీ వాడే లోపలికి రావాలి పని చేయడానికి. నెక్స్ట్ సేఫ్టీ ఓవరాల్స్ మస్ట్ బి వార్, ఏదైనా పైకి మనకి వెనకాల థ్రెడ్ కట్టేసి పైకి లాగుతూ ఉంటారు కొన్ని పనులు చేసేటప్పుడు, అప్పుడు ఇది కంపల్సరీ ఓవరాల్ గా మనం పైకి లాగేటప్పుడు ఇది వేసుకోవాలి, సేఫ్టీ ఓవరాల్ మస్ట్ బి వార్. తర్వాత ఫేస్ ప్రొటెక్షన్ మస్ట్ బి వార్, ఇదేంటి ఫేస్ షీల్డ్, ఈ ఫేస్ షీల్డ్ అనేది ఎప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇది కంపల్సరీ వాడాలి అని ఈ సింబల్ ఉంటే అక్కడ అర్థమైంది ఇది వాడి లోపలికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. తర్వాత ఇది కూడా మన పైన లాగేటప్పుడు ఇది సేమ్, దాంట్లో డిఫరెంట్ సేఫ్టీ హార్నెస్ మస్ట్ బి వార్, ఇక్కడ హార్నెస్ అన్నాడు, ఇక్కడ ఓవరాల్ అన్నాడు, ఈ రెండింటి పేరు చూసుకోండి, ఈ సింబల్ ఇస్తారు ఈ సింబల్ ఇస్తారు, పేరు చూసుకోవాలి, అర్థమైందా, ఈ పేరు చూసి మీరు ఆన్సర్ పెట్టుకోవాలి. తర్వాత ఎందుకంటే మిస్టేక్స్ అయితే ఇలాంటి ఇచ్చినప్పుడు. నెక్స్ట్ పెడెస్ట్రియన్ మస్ట్ యూజ్ దిస్ రూట్, అంటే తాళి కడుపు తప్పేటోళ్ళు ఈ దారిని వాడగలరు, వేరే దారిలో పోదు, ఈ దారిలో మాత్రమే వెళ్ళాలని చెప్పేది ఇది. నెక్స్ట్ జనరల్ మ్యాండేటరీ సైన్ టు బి అకౌంటెడ్ నెసెసరీ బై అనదర్ సైన్, ఇక్కడ ఏం చెప్తాడు ఎగ్జాక్ట్ సైన్ ఏందో తెలియదు, నార్మల్ గా పెట్టేస్తే ఇంకేమన్నా మ్యాండేటరీ సైన్ అక్కడ ఏదో ఒకటి ఫాలో కావాలి, కానీ మీరు ఎవరినో ఒకటి అక్కడ ఆథరైజ్డ్ పర్సన్ అడిగి ఫాలో కావాలి ఇట్లా పెట్టి, ఓకేనా. సైన్ దీని మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్ నువ్వు కలిసి
ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం పెట్టలేదు కదా సైన్ అని అడిగి ముందుకు వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ ఎమర్జెన్సీ ఎస్కేప్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ సైన్స్. ఎమర్జెన్సీ ఎస్కేప్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ సైన్స్ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయంటే ఎమర్జెన్సీగా ఫైర్ జరిగి లేదంటే ఏదైనా ప్రమాదం జరిగి బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగి అట్లాంటి సందర్భాల్లో మనం ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అంతే కదా. ఏదైనా కెమికల్ రియాక్షన్స్ జరిగి ఇండస్ట్రీస్ వల్ల మనకు ఆ కెమికల్ రియాక్షన్స్ తో ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు అందరినీ ఒకసారి అలర్ట్ చేస్తారు బయటికి వెళ్ళిపోయినారు. అట్లాంటప్పుడు ఈ ఎమర్జెన్సీ ఎస్కేప్ కానీ ఫస్ట్ ఎయిడ్ సైన్స్ కానీ మనకు యూజ్ అవుతుంది. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎట్లుంటుంది చూడండి, రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్. రెక్టాంగులర్ షేప్ లో ఉంటది లేదా స్క్వేర్ షేప్ లో ఉంటది. స్క్వేర్ అంటే 4 భాగాలు సమానంగా ఉండడం, రెక్టాంగులర్ అంటే ఇట్లా ఉండి కొంచెం వెడల్పు తక్కువ ఉండి లెంత్ ఎక్కువ ఉండడం. ఓకేనా, ఇది చూడండి ఇట్లా. దీనికి ఏ విధమైన పిక్టోగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది చూడండి. వైట్ పిక్టోగ్రామ్ ఆన్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్. మొత్తం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంటుంది. పిక్టోగ్రామ్ లోపల డయాగ్రామ్ వచ్చేసి ఏ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. పిక్టోగ్రామ్ అంటే లోపల ఉండే మనకి ఏం చెప్పాలనుకుంటాడో అది వైట్ కలర్ లో ఉంటుంది. ద గ్రీన్ పార్ట్ టు టేక్ ఆఫ్ ఇట్ లీస్ట్ 50% ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది సైన్. ఈ సైన్ చెప్పేటప్పుడు మనం ఈ గ్రీన్ డయాగ్రామ్ అనేది మినిమం 50% ముందుగా ఉండాలి, మిగతా డయాగ్రామ్ 50% ఉండాలి. కాబట్టి దీన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆర్ ఎస్కేప్ రూట్ సైన్. ఇట్లా పెడితే మీనింగ్ ఏంటి, ఇటు సైడ్ బయటకు వెళ్ళిపోవచ్చు దారి నుంచి అని అర్థం. ఇట్లా పెడితే నువ్వు కిందికి వెళ్ళు అని అర్థం సైన్ డౌన్. ఇట్లా పెడితే ఇటు సైడ్ మీకు దారి ఉంది, ఇది సేమ్. కాబట్టి ఇక్కడ హ్యూమన్స్ వెళ్ళే దారి, ఇదేమో నార్మల్ గా డైరెక్ట్ పెట్టేసింది. ఇది డౌన్ కి వెళ్ళు, ఇది కూడా డౌన్ కి వెళ్ళు చెప్పేది. తర్వాత సప్లిమెంటరీ దిస్ వే అంటే దారి నుంచి పెట్టేది. నార్మల్ గా మన నార్మల్ పిక్టోగ్రామ్ హ్యూమన్ బీయింగ్స్ పిక్టోగ్రామ్ కానీ అవేం లేకుండా ఓన్లీ వేస్ మాత్రమే చెప్పగలిగేది ఇది. చూడండి, దిస్ వే పక్కకి వెళ్ళండి, స్ట్రైట్ కి వెళ్ళండి, లెఫ్ట్ కి వెళ్ళండి, రైట్ కి వెళ్ళండి అని చెప్పి ఇట్లా వెళ్తే ముందుకు వెళ్ళు అనర్థం, ఇట్లా చెప్తే రైట్ కి వెళ్ళు అనర్థం, ఇట్లా పెడితే లెఫ్ట్ కి వెళ్ళు అనర్థం, ఇట్లా పెడితే వెనక్కి వెళ్ళు లేదా డౌన్ కి వెళ్ళు అనర్థం. ఓకేనా. తర్వాత ఫస్ట్ ఎయిడ్ సైన్స్ చూడండి. ఫస్ట్ ఎయిడ్ సైన్స్ ఫస్ట్ ఎయిడ్ పోస్టర్ ఇట్లా ప్లస్ సింబల్ ఉంటే అర్థమైంది ఫస్ట్ ఎయిడ్ అంతే కదా. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇదేంటి స్ట్రెచర్. మనం ఏదైనా ప్రమాదానికి గురైతే దాని మీద తీసుకెళ్తాం కదా స్ట్రెచర్ మీద. స్ట్రెచర్ గురించి చెప్పేది సింబల్ ఇచ్చి దీని పేరు ఏందని ఎగ్జామ్ అడిగితే స్ట్రెచర్ పెట్టాలి. సింబల్ ఇచ్చి దీని పేరు ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అని చెప్పాలి. ఇక్కడ స్ట్రెచర్ విచ్ వన్ ఇస్ స్ట్రెచర్ సింబల్ అని చెప్పి 4 డయాగ్రామ్స్ ఇస్తే దీన్ని పికప్ చేసుకోవాలి. ఇట్లా అడగొచ్చు, పేర్లు ఇచ్చి సింబల్ అడగొచ్చు, సింబల్ ఇచ్చి పేర్లు అడగొచ్చు. ఓకే, సేఫ్టీ షోవర్ అంటే మంచిగా సేఫ్టీగా స్నానం చేసుకోవాలంటే ఈ సింబల్ పెట్టి ఉంచుతారు, అక్కడికి వెళ్ళి నువ్వు స్నానం చేసుకోవచ్చు. తర్వాత ఐ వాష్ కళ్ళు కడుక్కోండి, ఇక్కడ కళ్ళు కడుక్కో అనే సింబల్ పెట్టుంటే అక్కడ పోయి మనం కళ్ళని కడుక్కోవచ్చు. తర్వాత ఎమర్జెన్సీ టెలిఫోన్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ ఆర్ ఎస్కేప్. మన ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కానీ మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కోసం కానీ ఎమర్జెన్సీగా ఫోన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సింబల్ ని వాడతారు. ఈ సింబల్ పెట్టేసి అక్కడ ఒక ఫోన్ పెడతారు, ఎమర్జెన్సీ ఫోన్ అని. ఎమర్జెన్సీ ఫోన్ లేదా ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ ఎస్కేప్ అనే సింబల్ పెట్టేసి ఈ సింబల్ పెట్టి అక్కడికి వెళ్ళి మనం ఏమంటే ఫోన్ చేసుకోవచ్చు, అందరికీ సమాచారాన్ని అందించవచ్చు ఈ సింబల్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి. నెక్స్ట్ ఫైర్ ఫైటింగ్ సైన్స్. ఫైర్ ఫైటింగ్ సైన్స్ అంటే ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాల నుంచి మనం ఏ విధంగా బయటపడాలనే దాని గురించి చెప్పే ఫైర్ ఫైటింగ్ సైన్స్. చూడండి, ఇది కూడా రెక్టాంగులర్ లేదా స్క్వేర్ షేప్ లో ఉంటుంది. ఫస్ట్ రెక్టాంగులర్ అండ్ స్క్వేర్ షేప్ లో ఉండేది ఏది, ఎమర్జెన్సీ ఎస్కేప్ లేదా ఫస్ట్ ఎయిడ్ సైన్. తర్వాత ఇంకొకటి ఫైర్ ఫైటింగ్ సైన్. ఇది రెండు ఏ షేప్ లో ఉంటాయి, రెక్టాంగులర్ లేదా స్క్వేర్ షేప్ లో ఉంటాయి. దీంట్లో చూడండి వైట్ పిక్టోగ్రామ్ ఆన్ రెడ్ డయాగ్రామ్. ఇక్కడ ఏమో వైట్ పిక్టోగ్రామ్ ఆన్ రెడ్ డయాగ్రామ్. మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదా ఫస్ట్ ఎయిడ్ లో ఏమో వైట్ పిక్టోగ్రామ్ ఆన్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వైట్ పిక్టోగ్రామ్ ఆన్ రెడ్ బ్యాక్గ్రౌండ్. రెడ్ అంటే ఫైర్ రెడ్ కలర్ లో ఉంటది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైర్ రెడ్ కలర్ లో ఉంటది కాబట్టి మనకి రెడ్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ పిక్టోగ్రామ్ ఇచ్చింది. అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అంటే మన ప్రమాదం నుంచి బయటపడాలి కాబట్టి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ పిక్టోగ్రామ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి 1 by 1 ఏం చెప్తుంది. ఇక్కడ కూడా మన బ్యాక్గ్రౌండ్ ఈ రెడ్ కలర్ అనేది 50% ఉండేటట్టు చూసుకోవాలి. రెడ్ పార్ట్ ఆఫ్ ది టేక్ అప్ అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది సైడ్. నెక్స్ట్ ఫైర్ హౌస్. ఇట్లా పెట్టుంటే దీన్ని ఫైర్ హౌస్ అంటాం. ఇట్లా ఉంటే ల్యాడర్ అంటే రిటర్న్ ఎక్కి మనం బయటకి వెళ్ళిపోయే ఇచ్చిన హెల్ప్ తీసుకొని ఏదైనా ఫైర్ ఆర్పడం లేదా కొంచెం మనం అక్కడ నుంచి ఏమైనా బయటికి పోయే అవకాశం ఉంటే ఆ దారి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలంటే ఈ ల్యాడర్ కావాలి. ఈ ల్యాడర్ పెట్టుకొని పైకి ఎక్కి ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొచ్చి మనది ఆర్పడం. ఓకేనా అట్లా. తర్వాత ఇది ఫైర్ హాస్. ఫైర్ హాస్ అంటే ఫైర్ ఆపడానికి మనం ఏం చేస్తామంటే పైపులు ఉంటాయి కదా, ఆ పైపులకి వెళ్ళి గ్యాస్ పౌడర్ ఏదో ఒకటి కొడతాం కదా, అట్లాంటి పైప్ ఇది. హాస్ అంటే ఏంటి, పైపు. ఫైర్ హాస్ దీంట్లో నుంచి మనం ఏదైనా గ్యాస్ ని కొట్టి ఆ ఫైర్ ని ఆపవచ్చు. అట్లాంటి పైప్ బిల్డింగ్స్ లలో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ పైప్ పట్టుకొని కిందికి దూకుతారు. అది దూకి ఏం చేస్తారంటే బయటకు వచ్చి దాన్ని పైపుల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, హైడ్రో కార్బన్ సంథింగ్ అట్లాంటివి ఉంటాయి, మన పైన ఆపడానికి ఉండే వాయువులు కొన్ని ఉంటాయి. వాటిని ఆ బిల్డింగ్ మీద ప్రయోగం చేస్తారు ఈ పైప్ లో నుంచి. ఇది ల్యాడర్ అంటే ఎక్కి పైకి వెళ్ళడం లేదా కిందికి దిగడానికి యూజ్ చేస్తుండేది. తర్వాత ఎమర్జెన్సీ ఫైర్ టెలిఫోన్. ఎమర్జెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ లో ఏమో సేమ్ సింబల్ విత్ గ్రీన్ కలర్ గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ లేదా ఎమర్జెన్సీ ఎస్కేప్ లో ఏమో ఎమర్జెన్సీ మొత్తానికి సేమ్ సింబల్ విత్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ సేమ్ సింబల్ విత్ రెడ్ బ్యాక్గ్రౌండ్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మిమ్మల్ని ఎగ్జామ్.
కన్ఫ్యూజ్ చేయడానికి. నెక్స్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇది మీకు తెలిసిందే. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లుంటుంది చూడండి. ప్రతి ఆర్గనైజేషన్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా పెట్టారు ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఎందుకంటే మంటను ఆర్పడానికి అక్కడ ఉంటుంది ఆ పర్టికులర్ నోట్లో ఏమైనా అయితే దాన్ని తీసుకుపోయి మంటను ఆర్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఈ ఫైర్ ఫైటింగ్ సైన్స్ లా వే చూపించడం. ఇస్తే ఇటుకెళ్ళు, రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు లేదా కిందికి వెళ్ళు. ఈ సేఫ్టీ సైన్స్ మీద ఇంత 36 స్లైడ్స్ తయారు చేసుకొని చెప్పేంత టైం ఎవరికి ఉండదు, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరు చెప్పారు. కాబట్టి నేను ఏంటంటే రేపు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కంపల్సరీగా ఒక 2-3 క్వశ్చన్స్ ఇందులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని టైం పట్టిన పర్లేదు, క్వశ్చన్ అయితే మిస్ కావద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. ఇది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. 1 or 2 బ్యాగ్స్ చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏ కలర్ లో ఏ సైన్ ఉంటుంది అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కలరు, దాని యొక్క పిక్టోగ్రామ్ కలర్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి, దాని యొక్క షేప్ రౌండ్ షేప్ లో ఉందా, రెక్టాంగులర్ షేప్ ఉందా, ట్రయాంగులర్ షేప్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం ఈ 3-4 సైన్లకి వెళ్ళి మీకు కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 4 సైన్స్ ని కంపల్సరీ నేర్చుకోండి. ఇంత డెప్త్ గా ఎవరు చెప్పారు, నేను ఇంత టైం తీసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా దగ్గర ఏమన్నా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే కింద నా ప్రీవియస్ వీడియోలో నా నంబర్ ఉన్నది, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా నా నంబర్ ఉన్నది. నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఏమన్నా కావాల్సిన సహాయ సహకారాలు లేకుంటే నా తరఫున నేను చేయగలుగుతా. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.